అసెంబ్లీ సమావేశాలకు ఆటోల్లో వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ సమావేశాలకు ఆటోల్లో వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ సమావేశాలకు ఆటోల్లో వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మంచి నిర్ణయమే తీసుకున్నా ఈరోజు ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. వాళ్ళందరూ కూడా దాదాపు 21 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకు నెలకి ప్రతి ఆటోకి 10,000 రూపాయలు వాళ్ళకు భృతి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.